హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చిత్రంలో చూడొచ్చు. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిఎస్సి ద్వారా 11,000 ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్టు తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 31,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇప్పుడు 30,000తో కలిపి సంవత్సరం తిరిగేసరికల్లా 60,000కు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. చూడొచ్చు చిత్రంలో. అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్కు నియామక పత్రాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ప్రకాష్ గౌడ్, శ్రీధర్ బాబు, మల్లేశం తదితరులు. ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ. అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి. గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ల వివరాలను సమర్పించాలి అంటున్న సీఎం. ఇంకొక న్యూస్ చూడొచ్చు. అలలపై ఆటల వేడుక. ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే బాణసంచ వెలుగులు శబ్దాల్లో స్టేడియం వెలుగులేడుతూ దద్దరిల్లిపోతుండగా ఒక్కో దేశం నుంచి అథ్లెట్ వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు. ఈసారి ప్యారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడల్లో మాత్రం ఆరంభ వేడుకలు భిన్నమైన దృశ్యాలతో ప్రత్యేకతను చాటుకున్నాయి. శుక్రవారం ప్రఖ్యాత ఐపీఎల్ టవర్ సమీపంలో చారిత్రక సన్ నదిలో ఈ చిత్రము చూడొచ్చు. 1,000 కోట్ల దోచేసి మాపై నిందల అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంపై కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు కూడా ముప్పు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు త్వరలో ఎత్తిపోతా అంటున్న మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 1,000 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు అంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే సిఫార్సులను అమలు చేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా కేటీఆర్ న్యూస్ ఒకటి చూస్తున్నాం. ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి. ఆగస్టు 2 వరకు గడువిస్తాం. స్పందించకుంటే 50,000 మంది రైతులతో మోటార్లను ప్రారంభిస్తాం. చలో మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేటీఆర్. చిత్రంలో బారాస నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్రంలో చూడొచ్చు. మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌజ్ ను ప్రారంభిస్తే మిడ్ మానేరుకు నీళ్లు చేరుకుంటాయని, అక్కడి నుంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కూడా వస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ. స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పొన్నం, సీతక్క, పొంగులేటి, భట్టి విక్రమార్క, కె కేశవరావు, జానారెడ్డి, దామోదర రాజనరసింహ ఈ చిత్రంలో చూడొచ్చు. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు 1 వారానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్ణీత గడువులోగా రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ ను కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. అదేవిధంగా చేనేత కార్మికుల ఉపాధికి చర్యలు అంటున్న సీఎం. చేనేత, పవర్లూమ్ కార్మికుల ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాసింగ్ అవుట్ పరేడ్ ఫైర్మెన్ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం
రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణి పోర్టల్లో ఏర్పడుతున్న సమస్యల పరిష్కారానికి మరింత లోతైన అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. భూ సమస్యలు నానాటికి ఎక్కువ అవుతుండటంతో సమగ్ర చట్టము రూపొందించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఇక్కడ సచివాలయంలో ధరణి సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండే భూ దస్త్రాలు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, ఆ తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయి. గతంలో భూ సమస్యలపై అప్పీలు చేసుకునే అవకాశం ఉండేది. ధరణితో గ్రామ మండల స్థాయిలో ఏ సమస్యలు కూడా కొలిక్కి రావడం లేదు. పరిష్కారం అధికారులను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. చివరికి అక్కడ కూడా పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణి రూపొందించారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలం, భూ సమస్యలన్నింటికీ శాశ్వతమైన పరిష్కారాలను అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉంది. భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించాలి అంటూ సీఎం ఒక వాక్య. పురపాలక శాఖలో జేడీలు, డీడీలు బదిలీలు. రాష్ట్ర పురపాలక శాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం. కన్నెపల్లి పంప్ హౌస్ 4 బే వద్ద కేటీఆర్ చిత్రంలో బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూడొచ్చు. రంగనాయక సాగర్, అన్నపూర్ణ జలాశయాలను నింపొచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలని, ఈ మేరకు సర్కారుకు ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని, స్పందించకుంటే కేసీఆర్ నాయకత్వంలో 50,000 మంది రైతులతో కలిసి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు. చలో మేడిగడ్డలో భాగంగా ఆయన కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులను శుక్రవారం పరిశీలించారు. రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహంలో గురువారం రాత్రి బస చేసిన కేటీఆర్, బారాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం అల్పాహారం స్వీకరించాక వాహనాల్లో గోదావరి కని మంచిర్యాల వంతెనపై చేరుకున్నారు. ఇందారంలో బోసిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం చెన్నూరు మీదుగా కాళేశ్వరం ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆ తర్వాత గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం ప్రాంతానికి వెళ్లి పూజలు చేసి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుంచి కన్నెపల్లిలోని లక్ష్మీ పంపు చేరుకుని 17 పంపులను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు. ఎన్ఎంసి ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో హాజరు నమోదు చేస్తున్నట్టు జాతీయ వైద్య మండలి ఎన్ఎంసి దేశవ్యాప్త పరిశీలనలో తేలింది. తీవ్రంగా పరిగణించిన ఎన్ఎంసి ఇలాంటి విధానాలకు పాల్పడితే సంబంధిత వైద్య కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తాజా ఉత్తర్వులో పేర్కొంది అంటూ న్యూస్ చూస్తున్నాం. 1,000 కోట్లు దోచేసి మాపై నిందల అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ మేడిగడ్డ వద్దకు వెళ్లి మా ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాళేశ్వరం ఎత్తిపోతల ఘోర తప్పిదమని ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ దుయ్యబట్టారు. కాళేశ్వరం న్యాయ కమిషన్ విచారణ చేస్తుందని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. పంపు ఆన్ చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారు? గేట్లు తెరిచి ఉంచాలని ఎన్డీఎస్ఏ లిఖిత పూర్వకంగా చెప్పిన తర్వాత కన్నెపల్లి పంపులు ఆన్ చేసి అన్నారంలోకి ఎత్తిపోయాలంటున్న వారికి ఇంగిత జ్ఞానం ఉందా? 50,000 మంది రైతులను తీసుకొని పంపులు ఆన్ చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారు అంటూ కేసీఆర్ సీఎంగా
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగింది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ముందుగా కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు. వరంగల్ కమిషనరేట్లో 100కు పైగా కేసులు నమోదు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి వాట్సాప్కు స్టాక్ మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ట్రిక్ క్యాపిటల్ గ్రూప్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొంత నగదును ఉపసంహరించేందుకు ఈ వ్యాపారి యత్నించారు. అయితే 30% సర్వీస్ రుసుముతో పాటు 7% ఆదాయ పన్నుగా చెల్లించాలని నిర్వాహకులు సూచించడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. అప్పటికే 56.75 లక్షలను కోల్పోయిన వ్యాపారి చివరకు రామగుండం సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. చూడొచ్చు, ఈ మధ్యలో సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఎలాంటి లింక్ వచ్చినా దాన్ని క్లిక్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలోనే రామగుండం గోదావరికని ఒక సింగరేణి ఆఫీసర్ సంబంధించిన 3 కోట్ల రూపాయలు కూడా నష్టపోయారు. ఆ తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చినా కానీ దానిపై ఇంతవరకు ఇంకా యాక్షన్ కాలేదు. సో విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో తెలియని లింక్స్ ఏదొచ్చినా కానీ దయచేసి ఆ లింక్ను ఓపెన్ చేయకండి, జాగ్రత్త వహించండి. బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం. మీరు తప్పుడు లెక్కలతో పెట్టినప్పుడు గ్యాస్ ట్రాష్ కాదా అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం. గాంధీ భవన్ లో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రంలో వీర్లపల్లి శంకర్, కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. రాష్ట్ర ఆదాయం వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే గ్యాస్ ట్రాష్ అంటూ బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక వాక్య. బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పిఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం దాన్ని వాడుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జయరాం రమేష్ వైపు విమర్శిస్తుంటే, మరోవైపు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి సిద్ధపడుతుందని హరీష్ రావు వాక్య. కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం. 8లో 6కి అనుమతి ఇచ్చే అవకాశం. తాజాగా వర్చువల్ తనిఖీలు నిర్వహించిన ఎన్ఎంసి బోధన సిబ్బంది మౌలిక వసతులపై సంతృప్తి. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది మౌలిక వసతులపై 2 రోజుల కిందట జాతీయ వైద్య మండలి ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. బోధన సిబ్బంది విషయమై కొన్ని కొత్త కాలేజీల పట్ల సంతృప్తి చెందినట్లు విశ్వసనీయ సమాచారం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఒక్కో కళాశాలకు 50 సీట్లు ప్రతిపాదన. రాష్ట్రంలో ఈ ఏడాది నారాయణపేట, గద్వాల, ములుగు, మెదక్, నర్సంపేట, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదాద్రి, భువనగిరిలో కొత్త వైద్య కళాశాలకు ప్రభుత్వం మంజూరు చేసింది. 8 వైద్య కళాశాలకు కొత్తగా ప్రారంభించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసుకుంది. ఒక్కో వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లను ప్రతిపాదించింది. ఇవి ప్రారంభమైతే కొత్తగా 400 సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి అంటూ ఇంకొక హ్యాపీ న్యూస్ మనము చూస్తున్నాం. 112లను బలోపేతం చేయాలి అంటున్న డీజీపీ. జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న డీజీపీ జితేందర్ తదితరుల పోలీస్ ఆఫీసర్స్ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ 100-112 కీలక పాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఈ నంబర్ల పనితీరుపై శుక్రవారం తన కార్యాలయం నుంచి జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 100-112 నంబర్ల బలోపేతానికి తక్షణ చర్యలు చేపట్టాలని, కాల్ వచ్చిన తర్వాత వెంటనే పోలీసులు బాధితులను చేరుకునే రెస్పాన్స్ సమయం బాగా తగ్గించాలని ఆదేశించారు. సత్వరమే చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో శాంతి భద్రతలకు
అదనపు డీజీ మహేష్ భగవత్, సాంకేతిక సేవల విభాగం అదనపు డీజీ వివి శ్రీనివాసరావులు, ఐజీలు ఎం రమేష్, వి సత్యనారాయణ, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పరిమళ హన, నూతన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ రేవంతుల ఆలోచన విధానం ఒకటే అంటున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు విమర్శ. తెలంగాణలో అధికారంలోకి కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్న ఇద్దరి ఆలోచన విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీలు జెండాలు మారాయే తప్ప విధానాలు మారలేదని ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ 20 కోట్లు పెట్టి కొంటే తాము బారాసా ఎమ్మెల్యేలను 5 కోట్లకే కొంటున్నామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చెప్పారని, దీన్ని బట్టి అధికారంలో ఉన్నవారు మారినా ఎమ్మెల్యేల కొనుగోలు మాత్రం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ను తప్పుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామని చెప్పి ఇచ్చారా అని ప్రశ్నించారు అంటూ రఘునందన్ రావు యొక్క సమావేశంలో ఒక విమర్శ. అదేవిధంగా నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల బలోపేతంపై చర్చ, వికసిత భారత్ 2047 విజన్ పై చర్చ. బహిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ రూపొందించిన వికసిత భారత్ 2047 ఎజెండాపై ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని బహిష్కరించాలని నిర్ణయించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ స్వకు ఇందులో పాల్గొనడం లేదు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల బలోపేతంపై చర్చ, వికసిత భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసేందుకు రూపొందించిన అప్రోచ్ పేపర్ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తారు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అదేవిధంగా నీతి ఆయోగ్ను రద్దు చేయాలి అంటున్న మమతా బెనర్జీ అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. హాజరైన ప్రయోజనం ఉండదు. ఢిల్లీలో శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. 29న ఢిల్లీ జంతర్ మంతర్లో మహిళా ధర్నా, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు వెల్లడి. మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందిన మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం, రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు ప్రణాళిక, బడులకు ఉచిత విద్యుత్తుపై త్వరలో ఉత్తర్వులు ఇస్తాం. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు, మంత్రులు బట్టి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ను దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు అంటూ ఒక చూస్తున్నాం. అదేవిధంగా మంత్రి కొండా సురేఖకు పుష్పగుచ్చం అందజేస్తున్న నటి రేణు దేశాయ్. రేణు దేశాయ్ అంటే ఒకప్పుడు సినిమా హీరో
పవన్ కళ్యాణ్ భార్య. మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణు దేశాయ్. ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీ హిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణంపై, వన్య ప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రథమంగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ను కొండా సురేఖ సత్కరించారు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. మహిళల ఆరోగ్యం కుటుంబానికి కీలకం. వెదరలో ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్. ప్రతి కుటుంబానికి మహిళల ఆరోగ్యం కీలకమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం రామడుగు మండలం వెదిర అంగన్వాడీ కేంద్రంలో మహిళల సమావేశంలో ప్రసంగించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ప్రశాంతంగా డిఎస్సి పరీక్ష. జిల్లాలో జరుగుతున్న డిఎస్సి 2024 పరీక్షలో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అదేవిధంగా రౌడీ షీటర్లపై నిఘా పెట్టండి అంటున్న సిపి అభిషేక్ మహంతి ఒక చిత్రంలో చూడొచ్చు. బడివేల అవస్థలు. బస్సులో పరిమితికి మించి ప్రయాణం, సర్వీసులు పెంచితేనే విద్యార్థులకు మేలు అంటూ చూడొచ్చు. బస్సు ఎక్కడానికి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ చిత్రంలో చూడొచ్చు. గోదావరిని పరిశీలించిన కేటీఆర్. ఎన్టీపీసీ అతిథి గృహంలో గురువారం రాత్రి బస చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం 8 గంటలకు మేడిగడ్డకు బయలుదేరారు. ఈ క్రమంలో గోదావరికని కోల్బెట్టు వంతెన పైనుంచి గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, గంగల కమలాకర్. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు, 1000 మంది కళాకారులతో ప్రదర్శనలు, ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి సమీక్ష. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు. వేడుకల సందర్భంగా అసెంబ్లీ, హైకోర్టు, రాజ్భవన్, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చిత్రంలో సమావేశం. హైదరాబాద్ బెంగళూరు కొత్త హై స్పీడ్ హైవే 508 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదన. ప్రస్తుత మార్గానికి ప్రత్యామ్నాయంగా ప్రణాళిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రస్తుతం 4 వరుసల హైవే ఉంది. అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య రాకపోకలను మరింత పెంచాలని కేంద్రం 2 ఏళ్ల కిందట నిర్ణయించింది అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ అంటూ ఒక న్యూస్. అదేవిధంగా చెప్పుల దుకాణం యజమానితో భేటీ ఈ చిత్రంలో చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరయ్యారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి భాజపా అధ్యక్షుడు అమిత్ షాపై వ్యాఖ్యలకు గాను ఆ పార్టీ స్థానిక నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించింది కోర్టుకు హాజరైనట్లు ఒక న్యూస్ మనం చూస్తున్నాము. అదేవిధంగా పాఠాలు నేర్చుకొని పాకిస్తాన్ అంటూ ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రధానమంత్రి మోదీ. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పికిలిస్తాం. 25వ కార్గిల్ దివస్ లో ప్రధాని మోదీ హెచ్చరిక. షెన్కున్లా సొరంగ పనులు ప్రారంభం. చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. కార్గిల్ యుద్ధం 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని శుక్రవారం ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని అమరులకు, జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం నాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలతో
ముచ్చటించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నీట్ యూజీ తుది ఫలితాల వెల్లడి. 61 నుంచి 17కు తగ్గిన టాపర్ల సంఖ్య. పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. గతంలో వెల్లడించిన మార్కులతో 61 మంది టాపర్లుగా నిలవగా, సవరించిన మార్కులతో ఆ సంఖ్య 17కు తగ్గింది. మరోవైపు వేల మంది విద్యార్థులు ర్యాంకుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. అర్హత సాధించిన వారి సంఖ్య, కట్ ఆఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఫిజిక్స్ సబ్జెక్టులో ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సరైన సమాధానాన్ని సూచించేందుకు సుప్రీంకోర్టు 3 సభ్యులతో ఒక కమిటీని నియమించిన సంగతి కూడా మనం చూశాము. రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది. నీట్ యూజీలో అర్హుల సంఖ్య 47,356కు తగ్గుదల అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒలింపిక్స్ సంబరం. పారిస్ ఒలింపిక్స్ సంబరం మొదలైంది. శుక్రవారం రాత్రి ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రఖ్యాత సీన్ నదిపై పడవల్లో 205 దేశాల అథ్లెట్ పరేడ్ నిర్వహించారు. పివి సింధు, శరత్ కమల్తో పాటు ఇండియా అథ్లెట్ త్రివర్ణ పథకాలు చేతబూని పరేడ్లో పాల్గొన్నారు అంటూ ఈ చిత్రంలో మన భారతీయ అథ్లెట్స్ చూడొచ్చు. సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో. ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురు. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో 6 నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు. కుల గణనకు 5 నెలలు పడుతుందని వెల్లడి. అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్టు అందజేయాలని బీసీ కమిషన్ కు ఆదేశం. జిల్లా మండల ప్రతిష్ఠితులకు 6 నెలల టైం, వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని సూచన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. సెప్టెంబర్, అక్టోబర్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కొంతకాలం వాయిదా వేయాలని భావిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సెక్రటేరియట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, కుల గణనకు ఉంటున్న ఆటంకాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త ఓటర్ల జాబితా రావాల్సి ఉందని సీఎంకు అధికారులు తెలిపారు. మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అంటూ కేటీఆర్ పై ధ్వజం అంటున్న ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఎన్డీఏసీఏ నిపుణుల కంటే కేటీఆర్కే తెలివి ఎక్కువ అవుతుందా అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఏసీఏ రిపోర్ట్లు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం. అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునుగుతాయి. కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు ఒక న్యూస్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లే నాశనం చేసి ఇప్పుడు వాళ్లే డెడ్ లైన్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల గేట్లను ఓపెన్ చేసి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పిసి ఘోష్తో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లకు, తప్పుడు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం అంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాక్య. అదేవిధంగా కేటీఆర్ వాక్యం కూడా మనం చూద్దాం. ఆగస్టు 2 డెడ్ లైన్. అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తాం అంటూ కేటీఆర్. చిన్న ఘటనను చూసి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ప్రయత్నం, కక్షతోటే తెలంగాణను ఎండబెడుతున్నారన్న కామెంట్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్
కుంగిన 7వ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్ళని కేటీఆర్, అతనితో పాటు నేతలు అంటున్న ఒక న్యూస్ చూడొచ్చు. 3 నెలల్లో మరో 30,000 కొలువులు, ఏడాది తిరగకముందే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అంటున్న సీఎం. నిరుద్యోగ యువత ఆందోళన చెందొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి. మంత్రులు రెడీ, మీ అన్నగా నేను సిద్ధమే. మాకు భేషజాలు లేవు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం. గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి న్యూస్ కూడా చూడొచ్చు. అందరితో చర్చించాకే సమగ్ర భూ చట్టం, భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ, అవసరమైతే అసెంబ్లీలోని చర్చిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎల్ఆర్ కోసం జిల్లాకో టీం, దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి. ప్రభుత్వ కోర్టు ఆదేశాలున్న ల్యాండ్స్ మినహా మిగతా వాటిని క్రమబద్ధీకరించాలని అధికారులకు ఆదేశం. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత త్వరగా వేగంగా పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క స్పెషల్ టీంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం సెక్రటేరియట్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ పై రివ్యూ నిర్వహించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్టు ఇవ్వండి, అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. అర్హులను గుర్తించి న్యాయం చేశామని వెల్లడి. వచ్చే నెల 3న మరోసారి మీటింగ్ అంటూ ఒక న్యూస్. గొర్రెల లెక్క తప్పింది, గొల్ల కుర్మలకు 1.5 కోటి పంచామన్న కేసీఆర్, 2.5 ఏళ్లలో 7.5 కోట్లు అవుతాయని గతంలో వాక్య. తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బయటపడిన భాగవతం అంటూ ఒక న్యూస్. కేసీఆర్ గతంలో చెప్పిన గొర్రెల లెక్కలు, వాటిని అమ్ముకుంటే పెరిగే గొల్ల కుర్మల సంపద ఉత్తదే అని తేలిపోయింది. తాము 1.5 కోటి గొర్రెలు పంపిణీ చేశామని, 2.5 ఏళ్లలో 7.5 కోట్ల గొర్రెలు అవుతాయని, వాటిని అమ్ముకోవడం ద్వారా గొల్ల కుర్మలకు 25,000 కోట్లు వస్తాయని కేసీఆర్ చెప్పిన వాస్తవం మరోలా ఉంది. 2.5 ఏళ్లు కాదు, స్కీమ్ ప్రారంభించి 6 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదు అంటూ ఒక న్యూస్. 17 మందికే టాప్ ర్యాంక్. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాల విడుదల. ఎన్డీఏ అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్. సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఫలితాల సవరణ. గత ఫలితాలతో పోలిస్తే 75% తగ్గిన టాపర్లు. ఇంకొక అమెరికా న్యూస్ చూడొచ్చు. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే, ప్రెసిడెంట్ గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా పేరు దాదాపుగా ఖరారు. 90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు అంటూ ఒక అమెరికా అధ్యక్ష ఎలక్షన్ గురించి ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. టెర్రరిస్టులను ఏరిపారేస్తాం, పాక్కు తగిన బుద్ధి చెప్తాం అంటున్న మోడీ. ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు, ఉగ్రవాద ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది. పాక్ దుర్మార్గపు కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరిక. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆయన అమరుల జవాన్లకు ప్రధాని నివాళి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 3 నెలల్లో మరో 30,000 కొలువులు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది తిరగకముందే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 31,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పారు. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 టీచర్ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో ఉన్న ఖాళీగా ఉన్న దాదాపు 30,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అందరితో చర్చించాకే సమగ్ర భూ చట్టం, భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ అంటున్న సీఎం.
స్టూడెంట్స్ కి షూస్ పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 20న ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ ధర్నా. ఆడవాళ్లకు ఆర్థిక చేయూతనివ్వాలి అంటున్న అధ్యక్షురాలు సునీత రావు. ఒక న్యూస్ చూడొచ్చు. హ్యాండ్లూమ్ పవర్లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోండి, నిజమైన నేత కార్మికులకు లబ్ధి చేకూరేలా చూడండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. టీజీపీఎస్సీలో అనుభవజ్ఞులను నియమించి ఉద్యోగాల నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అంటూ ఒక న్యూస్. స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి, అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్టు ఇవ్వాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నిజమైన అర్హుల వివరాలు అందజేయాలని, దాంతో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని కమిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కమిషన్ల కోసమే కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్లడం చూస్తే ఆశ్చర్యం వేస్తున్నదని, విహారయాత్రలా ఉంది అంటూ ఎద్దేవా చేశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లోనే. 15 ఆగస్టు వేడుకలకు పగడ్బందీ ఏర్పాటు చేయండి, వివిధ శాఖల అధికారులను సిఎస్ శాంతికుమారి ఆదేశం అంటూ ఈ న్యూస్ చూడొచ్చు. గ్రామ పంచాయతీలకు కాల పరిమితి ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో 6 నెలల పూర్తి కానుంది. పాలక వర్గాలు లేకుండా 6 నెలలు దాటితే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి. ఇలాంటి తరుణంలో కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే మరో 6 నెలలకు పైగా టైం పడుతుంది. ప్రత్యేక అధికారుల పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి టైంలో మరో 6 నెలలు గడువు పొడిగిస్తే ఫండ్స్ రాక, అభివృద్ధి జరగక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. 1,00,000 కోట్ల అప్పుతో రాష్ట్రానికి రైతులకు గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా మీరు వచ్చినందుకు అభినందనలు. ఏ ఇంజనీరింగ్ చదివని మీ తండ్రి స్వయంగా రీడిజైన్ చేసిన ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో తెలుసుకునే అవకాశంగా దీన్ని మీరు భావించాలి. 5 ఏళ్లుగా యాది మరిచి కనీసం ఇప్పుడు వచ్చినందుకైనా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతులను మీరు పరామర్శించారా? ప్రాణహిత ప్రాజెక్టును గాలి కొదిలి రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు మీరు తీరని అన్యాయం చేశారని. మంచిర్యాల జిల్లాలో 45,000 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 20,000 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 8,000 ఎకరాల్లో ఏటా 2 పంటలు నష్టపోతున్న రైతులను కలిసి మీ తండ్రి చేసిన పాపానికి క్షమాపణ అడగండి అని ట్విట్టర్లో కేటీఆర్ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. మీరే డెడ్లైన్ పెడతారా? ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తాం, మేడిగడ్డ బ్యారేజ్తో నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వరద పెరుగుతున్నది, ప్రాజెక్టు నిండుతున్నది. 1-2 రోజుల్లో అన్ని పంపులను స్టార్ట్ చేసి ఎల్లండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు పంపిస్తాం. హైదరాబాద్ కు తాగునీటి అవసరాలకే వాటిని వినియోగం అందిస్తాం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా జగ్గారెడ్డి గారి ఒక న్యూస్ చూడొచ్చు. బడ్జెట్ చూసి కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి మాజీ సీఎం కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయిందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు అంటూ ఇంకొక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటున్న మంత్రి వెంకటరెడ్డి. అందుకే కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ కామెంట్ కూడా చేయలేదు. బీజేపీలో విలీనం దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందని, ఈ విషయంలో తనకు
సీఎం రేవంత్ రెడ్డికి పక్క సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ ఒక్క కామెంట్ కూడా చేయలేదన్నారు. అదే 2 లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ పైన ఆరోపణలు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. శుక్రవారం నల్గొండలోని క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేల వీరేంద్రతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారంటూ ఒక న్యూస్ కూడా చూడొస్తూ. కెమికల్ ఫుడ్ తో రోగాలు పెరుగుతున్నాయి. హెల్త్ క్లేవ్ తో మంత్రి పొన్నం సర్కార్ దవాఖానాల్లో సవలతులు పెంచుతున్నామని మంత్రి పొన్నం వెల్లడి. ఆగస్టు 2న డెడ్ లైన్ అంటున్న కేటీఆర్. అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి. 50,000 మంది రైతులతో వచ్చి స్టార్ట్ చేస్తామంటున్న కేటీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలది నై తెలంగాణ బ్యాచ్, బీజేపీది మాత్రమే జై తెలంగాణ బ్యాచ్ అంటున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలది నై తెలంగాణ బ్యాచ్ అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీది మాత్రమే జై తెలంగాణ బ్యాచ్ అని తెలిపారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఒకటేనని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ కి తేడా ఏమీ లేదు. రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని రఘునందన్ రావు వాక్య. త్వరలో మల్టీపర్పస్ హెల్త్ కార్డులు. రాష్ట్ర ప్రజలకు త్వరలోనే మల్టీపర్పస్ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ ఆరోగ్య స్కీమ్ దవాఖానాల్లో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగపడేలా యూనిక్ నంబర్తో ఈ కార్డులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని ఒక న్యూస్ చూస్తున్నాము. అదేవిధంగా ఆల్మాటి నుంచి 3 లక్షల క్యూసెక్కులు దిగువకు కంటిన్యూ అవుతున్న భారీ వరద. శ్రీశైలంలోకి 2,58,096 క్యూసెక్కుల ప్రవాహం. భద్రాచలం నుంచి 10 లక్షల క్యూసెక్కుల సముద్రంలోకి అంటూ ఈ చిత్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొక న్యూస్. ఈ నెల 31 వరకు కవిత కస్టడీ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది. లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు మరో 4గురిపై అభియోగాలు మోపుతూ సిబిఐ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో తప్పులు ఉన్నాయని ఆరోపిస్తూ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గత వారం సిబిఐ ఛార్జిషీట్ కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఛార్జీ షీట్ పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు కవిత కస్టడీని ఈ నెల 26 వరకు కోర్టు పొడిగించింది. బెయిల్ పిటిషన్ పై విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచి కోర్టు ముందుకు హాజరుపరిచారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా సెలవులో ఉండడంతో మరోసారి విచారణ వాయిదా పడింది. కవిత జ్యుడిషియల్ కస్టడీతో పాటు ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 31న విచారణ చేపట్టినట్టు ట్రయల్ కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసు. సిబిఐకి ప్రపోజల్స్ పంపామంటూ కోర్టుకు పోలీసుల రిపోర్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 నిందితులకు ఈ నెల 31 వరకు కస్టడీ పొడిగింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావుకు సంబంధించి పోలీసులు శుక్రవారం కోర్టులో రిపోర్టు దాఖలు చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చారు. ఈ కేసులో వీరిద్దరిని అరెస్టు చేసి తమ ముందు హాజరు పరచాలని ఈ నెల 20న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం రిపోర్ట్ ఫైల్ చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టకపోవడానికి గల కారణాలు వివరించారు. విదేశాల్లో ఉన్న వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రెడ్ కార్నర్ నోటీసుల కోసం సిబిఐకి ప్రపోజల్స్ పంపినట్టు వివరించారు. ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లను కోర్టుకు అందించారు. ఇప్పటికే వీరిద్దరిపై లుకౌట్ సర్క్యులర్ ఉన్నట్టు తెలిపారు. రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన అంశం సిబిఐ వద్ద ఉందని వివరించారు. మరోవైపు ఈ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులు ప్రవీణ్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావును జైల్ ఎస్కాట్ కోర్టులో హాజరు పరిచినట్టు నిందితులకు ఈ నెల 31 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీహార్, రాజస్థాన్ కు బీజేపీ కొత్త చీఫ్లు. మరో 1,500 మంది టీచర్లకు ప్రమోషన్లు అంటూ న్యూస్. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఇటీవల బదిలీలు, పదోన్నతులు కల్పించిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు ప్రమోషన్లు కల్పించేందుకు సర్కారు రెడీ అయింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత డిఏపై ప్రకటన. సెప్టెంబర్ 5న కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు.
టీచర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి. ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ కు సింగరేణి సిఎండి వినతి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఈఎస్ఐ సేవలు విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ కమల్ కిషోర్ సోన్ను సింగరేణి సిఎండి ఎన్ బలరాం కోరారు. శుక్రవారం బలరాం ఢిల్లీలోని ఈఎస్ఐ డీజీ కిషోర్ సోన్ను కలిశారు. సింగరేణిలో పనిచేస్తున్న 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కంపెనీ తరపున వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సేవలు అందించేలాగా కొత్తగూడెం, జైపూర్ థర్మల్ ప్లాంట్లో ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు. అందుకు సింగరేణి తరపున సాయం చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. ఈఎస్ఐ డీజీ కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ ముందు 2 ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరం మేరకు ఆసుపత్రులుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా మరో 10,000 ఇంజనీరింగ్ సీట్లు అన్ని సిఎస్సి అనుబంధ బ్రాంచ్లవే. నేటి నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురు. అందుబాటులోకి మొత్తం 29,777 సీట్లు. చెప్పుల షాపు ఓనర్ కు రాహుల్ సర్ప్రైజ్. ఆకస్మికంగా కలిసి కాంగ్రెస్ నేత ముచ్చట్లు అంటూ చెప్పుల షాపులో రాహుల్ పర్యటన సందర్భంగా ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ హాజరు కానున్న బీరేన్ సింగ్ ప్రధానితో ప్రత్యేకంగా భేటీకి ఛాన్స్. నిరసన తెలిపేందుకు హాజరవుతానన్న మమత బాయ్కాట్ చేసిన తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు అంటూ ఒక న్యూస్. టెర్రరిస్టులను ఏర్పారేస్తాం, పాక్ కు తగిన బుద్ధి చెప్తాం అంటున్న మోదీ ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఉగ్రవాద ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది. దుర్మార్గపు కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరిక. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ. మోదీవే చిల్లర రాజకీయాలంటూ ఖర్గే విమర్శ. అగ్నిపత్ విషయంలో ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మోదీని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ మోదీ చిల్లర రాజకీయాలు మాట్లాడారని, ఇంతకుముందు ఏ ప్రధాని కూడా ఇలా చేయలేదు. ఆర్మీ సూచన మేరకే అగ్నిపత్ అమలు చేశామని మోదీ అంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే అన్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. క్యాంప్ ఆఫీస్ కు రారు, ఫామ్ హౌస్ లో కలవరు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి దూరంగానే కేసీఆర్ అంటూ ఒక న్యూస్. 5 ఏళ్లుగా క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టని గులాబీ బాస్, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ప్రజలు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన 8 నెలలు కావస్తున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజల్ని కలవకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. నియోజకవర్గ కేంద్రంలోని గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఆయన ఇక్కడికి రావడం లేదు. నియోజకవర్గ ప్రజలకు ఏదైనా పనుండి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్ళినా అక్కడ కేసీఆర్ ను కలవనిచ్చే పరిస్థితి లేదు. అటు సీఎం ఉన్న టైంలోనూ ఇప్పుడు మాజీ అయినాక కూడా ఆయన ప్రజలకు అందుబాటులోకి రావడం లేదన్న విమర్శలు చేస్తున్నారు. ఎర్రబల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిరసన ఈ ఫైల్ ఫోటోలో చూడొచ్చు. ఫామ్ హౌస్ వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిరసన. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు తమ సమస్యలు పరిష్కరించాలని 2 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. లబ్ధిదారుల లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ తమకు ఇల్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోకపోవడంతో 2 నెలల కింద ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వచ్చారు. కేసీఆర్ ను కలిసి తమ గోడు వినిపించుకునేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఫామ్ హౌస్ ముందే ధర్నాకు దిగారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మేడారం సారలమ్మ పూజారి మృతి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి కాక సంపత్ 30 సంవత్సరాలు శుక్రవారం ఉదయం చనిపోయాడు. గంజాయి పంపకం, తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీస్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. అదేవిధంగా ఒక బాధాకరమైన విషయం, ఫోన్ ఛార్జీ పెడుతుండగా కరెంటు షాక్ తో ఒక చిన్నారి మృతి. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తో బాలిక మృతి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామారంలో శుక్రవారం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టడంతో ఒక బాలిక చనిపోయింది. గ్రామానికి చెందిన కనికాల రామకృష్ణ తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టమని కూతురు అంజలికి చెప్పగా కార్తీక ఆమె వెళ్లి ఇంట్లో కరెంటు బోర్డు వద్ద ఛార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. అంజలి కార్తీక 4వ తరగతి చదువుతుంది. చింతకాని ఎస్ఐ కేసు నమోదు చేస్తున్నారంటూ ఒక బాధాకరమైన విషయం. సో ఎట్టి పరిస్థితిలో
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని తల దగ్గర పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తలు వహించాలి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, ఇక ముందు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక పేపర్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఒలింపిక్స్ పై కుట్ర, ఫ్రాన్స్లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు, ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసం, రైల్వే కేబుల్లో సిగ్నల్ కీలక బాక్సులకు నిప్పు, వామపక్ష తీవ్రవాదులు పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. రైల్వే సేవల్లో అంతరాయంతో ప్యారిస్లోని ఒక రైల్వే స్టేషన్లో చిక్కుకున్న ప్రయాణికులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం అంటున్న మోడీ, గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు, దాయాది ఉగ్ర కుట్రలు అణచివేస్తాం, ఆర్మీలో గొప్ప సంస్కరణ, అగ్నిపథ్ యుద్ధ సన్నద్ధత పెరిగింది, కార్గిల్ విజయ్ దివాస్ కు 25 ఏళ్లు, ద్రాస్లో సైనికులతో గడిపిన ప్రధాని అంటున్న ఒక న్యూస్. నేడే నీతి ఆయోగ్ భేటీ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు, సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంల నిర్ణయం, హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానని మమత వెల్లడి, నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్, పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు, హేమంత్ సోరేన్ హాజరుపై అనిశ్చితి అంటూ ఒక న్యూస్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాలన్న చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ పెంపుపై తర్జన భర్జన, ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కారు నిర్ణయం, ఈసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్, దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా సర్వే, బీసీలకు రిజర్వేషన్ ఎంతనో అంశంపై కమిషన్ సిఫారసు అంటూ న్యూస్ చూస్తున్నాం. సిద్ధం కండి, స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి, కోటాపై గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి, అధికారులకు సీఎం దిశానిర్దేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం, పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని తీసుకోండి, ధరణిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకు బృందం, మొత్తం 33 బృందాల ఏర్పాటు, అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు, కొత్త దరఖాస్తులకు ఛాన్స్ అంటున్న న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫైర్మెన్లకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీకి పరీక్షలు నిర్వహిస్తాం, నిరసనలు ఆందోళనలు వద్దు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ, స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయా, ఇందుకు నవంబర్లో నోటిఫికేషన్ విడుదల కానుందా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 2 వరకు గడువు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి, లేదంటే 50,000 మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక అంటూ ఒక న్యూస్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి కన్నెపల్లి మేడిగడ్డ సందర్శన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఎస్ఏ చెబితే బ్యారేజీల్లో నీళ్లు నింపుతాం, నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం, అన్నారం సుందిలలో నిల్వ చేస్తేనే నీటి పంపింగ్కు అవకాశం, మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్న ఎన్డీఎస్ఏ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పేరును గోబల్స్ గా మార్చుకోవాలి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 2-3 రోజుల్లో పంపింగ్ చేస్తామంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీట్ యూజీ ఫలితాల ప్రకటన, పాత టాపర్లలో 44 మందికి ఫుల్ మార్కులు అంటున్న ఒక న్యూస్. పాక్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్వరం, కార్గిల్ యుద్ధం, విజయ్ దివాస్ కు 25 ఏళ్లు, ద్రాస్లో సైనికులతో గడిపిన ప్రధాని, కార్గిల్ అమరులకు సిడిఎస్ నివాళులు అంటున్న ఒక
న్యూస్. అగ్నిపత్ గొప్ప సంస్కరణ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా ఏనుగుల దాడుల్లో 2853 మంది మృతి, గడిచిన 5 ఏళ్లలో గణాంకాల వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేడే నీతి ఆయోగ్ భేటీ, పథకాలను సమర్థంగా చేర్చడం ద్వారా గ్రామీణ పట్టణ ప్రజల జీవన నాణ్యతను పెంచడం అవసరమని ఆధారపత్రంలో పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులుగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు పాల్గొంటారు. అయితే విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి రాబోమని ప్రకటించారు. కొత్తగా నూతన కెప్టెన్ కోచ్తో టీమిండియా శ్రీలంకతో తొలి T20 నేడే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాత్రి 7 గంటల నుంచి సోనీ నెట్వర్క్ లో లైవ్ చూడొచ్చు అంటూ ఒక న్యూస్. T20 వరల్డ్ ఛాంపియన్ టీమిండియా మెగా టోర్నీ తర్వాత పూర్తి స్థాయి జట్టుతో సై అంటుంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో భాగంగా తొలుత 3 T20లతో తలపడనుంది. మొదటి T20 శనివారం ఇక్కడ జరగనుంది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, కోచ్ గా గంభీర్ కొత్తగా నియమితులయ్యారు. అలాగే జట్టులోని కొత్త మోకాలు కనిపిస్తున్నాయి అంటూ ఈరోజు రాత్రి 7 గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది, చూడొచ్చు క్రికెట్ ప్రేక్షకులు. దీపావళి తర్వాత స్థానిక ధమాకా, స్థానికానికి సిద్ధం కండి అంటూ ఒక న్యూస్. సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇప్పటికే నిలిచిపోయాయి. ఈ నిధులు సాధించుకోవాలంటే సాధ్యమైనంత తొందరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన సర్కార్ ఉంది. అలాగే రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకు ప్రత్యేక బృందం, దరఖాస్తుల పరిశీలనకు 33 బృందాలు, అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ప్రజలే బీఆర్ఎస్ ను చీల్చి చెండారాడు అంటున్న జూపల్లి కృష్ణారావు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చీల్చి చెండాడతామంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ప్రజల బీఆర్ఎస్ ను చీల్చి చెండాడారని ఎద్దేవా వేశారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి అంటున్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న జగ్గారెడ్డి. బడ్జెట్ చూసి కేసీఆర్కే మైండ్ బ్లాక్ అయిపోయింది. 10 ఏళ్లలో మీరిచ్చిన నిధులెన్ని, విజన్ తో ముందుకెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటున్న తూర్పు జగ్గారెడ్డి యొక్క న్యూస్ చూడొచ్చు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు. సమస్యలుంటే మంత్రులు, అధికారులకు చెప్పండి, నిరసనలు వద్దు సీఎం రేవంత్ రెడ్డి. అండగా ఉంటానని నిరుద్యోగులకు హామీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, మా శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. జై హింద్.